అంటే ఎగ్స్ లేదా ఎంబ్రియోస్ అనేవి డెవలప్ అవ్వకపోతే ఏం చేస్తారు మేడం? ఎగ్స్ డెవలప్ అవ్వకపోతే ఎందుకు డెవలప్ అవ్వలేదు అనేది ఫస్ట్ అసెస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎగ్ రిజర్వ్ 2 రకాలుగా తక్కువ ఉంటుంది. ఒకటేమో ఏజ్తో పాటు ప్రతి ఆడవాళ్ళల్లోనూ ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి. ఒక ఏజ్ దాటాక అది ఇంకా తగ్గిపోతుంది. అది ఎంత, ఎవరికి, ఎప్పుడు అనేది చెప్పడం కష్టం. ఇండివిజువల్కి చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళల్లో అవుతుంది. అట్లనే యంగ్ ఏజ్లో కూడా చాలామందికి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఇలా ఎగ్ గ్రోత్ అవ్వటం అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ అస్సలు జరగదు అనే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు యంగ్ ఏజ్లో. సో వాళ్ళకి ముందే టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. దాంట్లో హార్మోన్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, స్కాన్స్ ఉంటాయి. ఇవన్నిటితో మనం ఏమంటే ముందే ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళల్లో ఏంటంటే అంతా బాగానే కనపడుతుంది, ఇంజెక్షన్స్ ఇస్తాము, కానీ మనకి బయటకు వచ్చేసరికి రిజల్ట్ అంతగా కనపడదు. వాళ్ళల్లో ఏంటంటే జెనెటిక్ లోపాల వల్ల అలా జరుగుతుందని చెప్తా ఉంటున్నాం అన్నమాట. సో అది కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా చూసుకుంటా పోతే హార్మోన్ అసెస్మెంట్లోనే ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇలా 3 రకాల కారణాల వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ కొంచెం తగ్గచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎండ్ స్టేజ్లో అసలుకే ఎగ్ రిజర్వ్ ఏమీ లేదు అన్న వాళ్ళకి అసలుకి డెవలప్మెంటే ఉండదన్నమాట. ఏజ్ ఎక్కువైనా కానివ్వండి, లేదా ఓవేరియన్ రిజర్వ్ బాగా తక్కువ ఉందన్నా కానివ్వండి, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏజ్ అని చెప్తున్నారు మ్యామ్. సో ఏజ్ ప్రభావం ఐవీఎఫ్ పైన ఎంతగా ఉంటుంది? ఏజ్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు ఏమంటే ఆడవారి ఏజే చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు కొత్తగా స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే మగవాళ్ళ ఏజ్ కూడా ఇంపార్టెంటే అని తెలుస్తుంది. కానీ స్టిల్ ఇప్పుడు ఈ 30-40 ఇయర్స్ నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆడవాళ్ళ ఏజ్ పెరిగే కొద్దిగా అండాల సంఖ్య తగ్గుతుంది, అండాల్లో క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఈవెన్ ట్రీట్మెంట్తో కూడా తగ్గుతుంది. సో ఐవీఎఫ్తో కూడా అండాల్ కౌంట్ తగ్గి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ పెరిగేసరికి ఐవీఎఫ్తో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో అందుకనే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. ఓకే. సో మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఐవీఎఫ్ క్యాన్సిల్ అవ్వడానికి, ఐవీఎఫ్ నెగిటివ్ రావడానికి కారణం అవుతుందా మేడం? ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పటి వరకు సైంటిఫిక్గా కానివ్వండి, సోషల్గా కానివ్వండి ఏమనుకుంటా వచ్చారంటే ఆడవాళ్ళదే ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళదే ప్రాబ్లం, ఆడవాళ్ళకే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆడవాళ్ళే ముందుకెళ్ళాలనేది ఉండేది. కానీ ఇప్పుడు సైంటిఫిక్గా కూడా మగవాళ్ళ ఏజ్ ఇంపార్టెంట్ అని వస్తుంది. మగవాళ్ళల్లో ఉన్న వాళ్ళ వెయిట్ వల్ల కూడా వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుందని వస్తుంది. సో అలానే ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి స్పర్మ్ అసలు ప్రొడక్షన్ ఉండదు, లేదా స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన క్వాలిటీ తక్కువ ఉంటుంది, లేదా బయటికి రావట్లేదు. ఇలాంటి కారణాల వల్ల కూడా మనం ఐవీఎఫ్ చేస్తుంటాము. ఎప్పుడైతే స్పర్మ్లో సివియర్ ప్రాబ్లం ఉందో అది జెనెటిక్గా కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, లేకపోతే హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నిటి వల్ల కూడా స్పర్మ్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఆ ఇంపాక్ట్ ఏంటంటే మనం ఐవీఎఫ్ చేశాక కూడా ఎంబ్రియో ఫార్మేషన్లో కానీ ఎంబ్రియో క్వాలిటీలో కానీ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే.